సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. గిరిజ బలిజలుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 5ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. దొమ్మరి కులస్తులను గిరి బలిజలుగా సంబోధిస్తూ బలిజ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఈ జీవో బలిజ సామాజిక వర్గంపై దాడిగా అభివర్ణించారు. గిరి బలిజలో బలిజ పదాన్ని తొలగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకుడు మంజునాథ్, దివాకర్, సంజీవ నాయుడు, గుర్రం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బలిజ సంఘ పెద్ద నాయకులతోటి మాట్లాడుకోవడం జరిగింది. మీడియా సమావేశంలో నాతో పాటుగా జనసేన నాయకులు మంజునాథ్ గారు, అదేవిధంగా దివాకర్ గారు, సంజీవ నాయుడు గారు, జనసేన నాయకులు, గుర్రం నాగభూషణం మాజీ కార్పొరేటర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రశేఖర్ రాయల్ గారు మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం నాయకులు, మనోహర్ అరిగల గారు, పావురాల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శాంతి సేన పవన్ కుమార్ గారు, ఈ విధంగా ముఖ్య నేతలంతా కూడా ఈరోజు ఈ సమావేశంలో మీడియా సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో బలిజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య అదేవిధంగా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బలిజ వర్గాలు ఎటువంటి అణచివేతకి గురవుతున్నారనే దాని మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈరోజు బలిజ వర్గాలు తీవ్రంగా అవమానానికి గురయ్యే పరిస్థితి కనపడతా ఉంది. గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులను తీసుకొచ్చి జీవో నెంబర్ 5 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజల్ని బలిజల్లో కలిపింది. దొమ్మరులను తీసుకొచ్చి గిరి బలిజ ఇవ్వటం, అదేవిధంగా బలిజ వర్గాల్ని విస్తుపోయే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా బలిజ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5 ఇచ్చిందో, గిరి బలిజ పేరు మీద జీవోని ఆవిష్కరించిందో, దాన్ని బలిజ వర్గాల మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణం జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. గిరి బలిజలో బలిజని తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సవివరంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 25% ఉన్న బలిజ కాపు వర్గాలు అణచివేతకు గురవుతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి అని చెప్పి పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపుని బలిజ వర్గాలు పాటించాయి, కష్టపడ్డాయి, రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి. బలిజల కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బలిజలని అణగదొక్కటం సహేతుకం కాదనేది ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. తక్షణం గిరి బలిజలో బలిజను తొలగించాలి, అదేవిధంగా జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో బలిజ కాపు వర్గాల సమస్యల్ని మీరు తీర్చనట్లయితే, ఆ వైపుగా దృష్టి సారించకపోయినట్లయితే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ఏదైతే బలిజ వర్గాల మనోభావాలని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ జీవో నెంబర్ 5 వచ్చిందో 5ను ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, బీసీ రిజర్వేషన్ మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన త్వరలో ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటానని, ఆ విధంగా ముందుకు పోయి ప్రకటిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.